ఓన్లీ నేమ్స్తోనే. నేమ్స్తో చేయండి. ఇప్పుడు నాన్నగారిది వచ్చి మంచు లయన్ కింగ్ అని పెట్టుకుంటా. వినీది వచ్చి మామా చీకా అని పెట్టుంటా. మామా చీకా స్పానిష్లో ఏంటంటే హాట్ ఉమెన్ అని. అమ్మది వచ్చి మంచు క్లారిటీ అని పెట్టుంటా. ఎందుకంటే ఆవిడకి తప్ప ఆవిడకున్న క్లారిటీ ఇంక మా ఎవరికీ లేదని. అండ్ మా కజిన్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు వచ్చి బాన్ ఇరిటేటెడ్ అని పెట్టుకుంటా. ఒకడికి ఎక్కువ కోపం ఉంటుంది, వాడి పేరు హల్క్ అని పెట్టుకుంటా. ప్రభాస్ వచ్చి రెబల్ అని ఉంటుంది నా దాంట్లో. అండ్ అలాగే ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది. మీరు మంచి గిఫ్టరా, గుడ్ గిఫ్టరా? అంటే మీరు చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, మా మీడియా వాళ్ళకి కూడా చాలా గిఫ్ట్స్ ఇస్తూ జనరలీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. బికాస్ నాకు ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే ఇట్ ఫీల్స్ ఫ్లఫీ, నైస్, ఇట్ గివ్స్ అవుట్ ఆక్సిటోసిన్స్ ఇన్సైడ్. సో దట్స్ వాట్. ముందు మాకు తెలుసుంటుంటే బాగుండేది సార్, ఇంప్రెస్ చేసి. నాకు ఎప్పుడైనా ఏమైనా లంచ్ ఇవ్వాలనుకుంటే నాకు చాక్లెట్స్ ఇవ్వండి. సార్ చాక్లెట్స్ ఇష్టమా? ఓ విపరీతంగా. మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటి సార్? ఎనీథింగ్. సో బాగా మిమ్మల్ని అడ్మైర్ చేసేది ఏంటి, ఎందుకు? నన్ను అడ్మైర్ చేసేది ఏం లేదు, నన్ను అడ్మైర్ చేసే దాంట్లో ఏం లేదు. అండ్ ఆస్ట్రాలజీని బిలీవ్ చేస్తారా సార్? అస్సలు నమ్మను. ఎందుకు నమ్మరు? వన్స్ దాంట్లో నమ్మను అంటే ఐ డోంట్ ఫాలో. అస్ట్రాలజీ ఉందని 100% నమ్ముతాను నేను, కానీ ఐ డోంట్ ఫాలో ఇట్. ఓన్లీ రాహుకాలం, మంచి ముహూర్తాలు, ఇవి శుభముహూర్తాలు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫాలో అవుతా. కానీ దాంట్లో వన్స్ ఇరుక్కున్నారంటే బయటికి రావడం చాలా కష్టం. ఓకే సార్, ఇఫ్ మనీ వేర్ నో ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ బై? If money I had, what is the first object I would buy? Today, ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒకటి కొందాం. ఇప్పుడు కానీ అదే డబ్బులు ఉంటే న్యూజిలాండ్లో ఒక ఇల్లు కొనుక్కొని, ఒక 10 ఎకరాలు కొనుక్కొని, ఒక ఇల్లు కొనుక్కొని, ఒక 4 మేకల్ని గొర్రెలు పెట్టుకొని అక్కడ పారిపోతాను నేను. మీరు న్యూజిలాండ్ చూస్తే మీరు కూడా అదే అంటారు. ఫేవరెట్ ప్లేసెస్ సార్ ఇప్పుడు? దట్స్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. వరల్డ్లోనే. సూపర్ సార్. వాట్ ఈస్ ద క్విక్కెస్ట్ వే సమ్వన్ కెన్ లూజ్ యువర్ ట్రస్ట్? బై లయింగ్. లాస్ట్ క్వశ్చన్. హౌ వుడ్ యూ స్పెండ్ యువర్ లాస్ట్ డే ఆన్ ఎర్త్? విత్ మై ఫ్యామిలీ. సార్